ఈరోజు ఈ లైవ్కి రావడానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంతకైనా దిగజారే స్థాయిలో ఒక ఆడ మనిషి, ఒక ఆడతనం ఉన్న వ్యక్తిని తన గొంతు రాజకీయ పరంగా వినిపిస్తుందంటే తొక్కేయటానికి, అంటే వాళ్ళ దగ్గర సమాధానాలు లేవు, ప్రశ్నలు వేస్తూ ఉంటే వాళ్ళకి మిగిలింది ఏంటయ్యా అంటే వ్యక్తిత్వ హననాలు, వాళ్ళ గురించి మాట్లాడటాలు, దాని గురించి కుటుంబాల్లో నుంచి వాళ్ళ పిల్లల ఫోటోలు తీసుకురావటాలు, పిల్లలే తల్లుల గురించి చండాలంగా మాట్లాడుతున్నారు అని పోస్టులు వేసే అంత దిగజారిపోయినతనాలు తీసుకొస్తున్నారు. ఇవాళ మీరు చూశారు, నా ప్రొఫైల్ అంతా చూస్తూనే ఉన్నారు, ఎంత అసహ్యమైన పోస్టులు పెట్టారనేది నేను పోస్ట్ చేయడం జరిగింది. ఆ పోస్ట్ ఎవరు పెట్టారనేది కూడా నేను పెద్దగా చెప్పదలుచుకోలేదులేండి, ఎందుకంటే ఆ వ్యక్తి ఏంటి అనేది అందరికీ తెలుసు, ఎలాంటి మాటలు మాట్లాడతాడు, ఎలాంటి పనులు చేస్తాడు అనేది తెలుసు. కాబట్టి నా కొడుకు ఫోటో తీసుకొచ్చి పెట్టి మీ మనుగడను కాపాడుకుంటున్నారు చూడండి. నా మీద ఒక తప్పుడు పోస్ట్ వేయటానికి కూడా మీకు ధైర్యం లేదు. ఒక తప్పుడు పోస్ట్ వేస్తే దానికి కూడా నా కొడుకుని తీసుకొచ్చి పెట్టుకుని వాడుతున్నారు. ఒక కొడుకు ఒక తల్లి గురించి మాట్లాడాడు అని చెప్పి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక కొడుకు ప్రొఫైల్లో ఒక తల్లి గురించి ఇంత నీచాతి నీచంగా పెట్టినా కూడా ప్రజలు నమ్ముతారని, ఆ ప్రజల మీద అంత నమ్మకమా మీకు? అంటే ఒక కొడుకు ఒక తల్లి మీద ఇంత అరాచకంగా పెట్టాడు అని ప్రజలకి చెబితే నమ్మేస్తారా? నాకు తెలియక అడుగుతున్నాను. అంటే ప్రజల మీద మీకు అంత చిన్న భావన ఉందా? ప్రజలంటే అంత తేలిక భావం ఉందా? మీరు ఏం చెప్పినా నమ్మేస్తారు అనే ఒక దౌర్భాగ్యమైన ఆలోచన ఉందా మీకు? చెప్పండి. ఎందుకు పెట్టారు అని అంటూ ఉంటే వైసీపీ సమూహాలన్నీ కూడా ఏంటో జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల గారిని నేను ఏదో అన్నానని చెప్పి ఒక చిన్న ట్వీట్ని తెగ ట్రోల్ చేస్తున్నారండి. వాళ్ళ సంగతి మీకు తెలుసు కదా, పూర్తి విషయాన్ని చూపించరు ఎప్పుడు కూడా వాళ్ళకి ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రమే తీసుకొచ్చి వాళ్ళు చేసిన తప్పుల్ని కూడా ఒప్పులు చేసి చూపించుకునేంత మహామేధావులు వైసీపీ పేటీఎం కర్మాగారంలో నేర్పించబడుతూ ఉంటారు. అది ఎందుకంటే అది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి. ఓకే, నేను ఎప్పుడూ కూడా నా ప్రొఫైల్లో ఎప్పుడూ కూడా ఎవరిని పిల్లల్ని తీసుకురావద్దు అని చెప్పే మొదటి వ్యక్తిని నేను. అసలు ఎవరైనా సరే వ్యక్తులు ఏమైనా ఉంటే వాళ్ళతో చూసుకోవాలి, కానీ పిల్లల్ని తీసుకురాకూడదు అనేది నా కాన్సెప్ట్. ఎందుకంటే ఏంటి, ఒక కొడుకు ఒక తల్లిని వేసం చేశాడు. నువ్వు అవునమ్మా, అవును తల్లి. ఒక కొడుకు వైసీపీలో జగన్మోహన్ రెడ్డి ఆర్మీ అని చెప్పుకుంటున్న వ్యక్తులు, షర్మిల గారు రాజశేఖర్ రెడ్డి గారికి పుట్టారా అని చెప్పిన వాళ్ళు ఎవరో కొంచెం చూడండి. ఎవరు చెప్పించారో ఆ వ్యక్తిని చెప్పుతో కొట్టండి ముందు. మమ్మల్ని ఎందుకు మీరు దాడి చేస్తారు? మీరు వచ్చి నన్ను ప్రశ్నించొద్దు. విజయలక్ష్మి గారు రాజశేఖర్ రెడ్డి గారికి కనలేదు, షర్మిల గారిని అని ప్రచారం చేసింది ఎవరు? చేయించింది ఎవరు? అధికారం కోసం ఆడదాన్ని అడ్డం పెట్టుకుని బతుకుతున్నది ఎవరు? మర్యాదగా మంచిగా మాట్లాడితే పిచ్చాళ్ళు అనుకుంటున్నారా యువతలా? సిగ్గు సరాలు లేకుండా ఒక పోస్ట్ ని సగం కట్ చేసి తిప్పుకుంటున్నారు. అంతకన్నా దిగజారుడు వ్యవహారం ఇంకోటి లేదు. ఇది వేశారు, అందుకని రేణుకా జట్టిని మేము ఈ రకంగా టార్చర్ చేస్తున్నాము అంట. అరే అబ్బాయి, నేను మీకు ఒకటి చెప్తా వినండి. నా లైఫ్ లో ఇంతకన్నా టార్చర్ గాడు ఇంకోటి ఉన్నాడు నాకు నా లైఫ్ లో. ఐ డోంట్ కేర్. అంతకు మించిన టార్చర్, అంతకు మించి మీరు ఎవరు పెట్టలేరు టార్చర్ నాకు. నా లైఫ్ లో
నా పెళ్లి అనే రూపంలో టార్చర్ అంటే ఏంటో చూసిందాన్ని నేను. మీరేం పెడతారా? అసలు మీరేం పెట్టగలరు చెప్పండి? మీ వల్ల ఏం కాదు. మీరంతా ఆఫ్టర్ ఆల్ మీరు పెడితే నేను కన్నీళ్లు కారుస్తానని అనుకుంటే అది మీ భ్రమ. భయపడతాననుకుంటే అది మీ భ్రమ. అది నా బ్లడ్ లోనే లేదు. ప్రాణాన్నైనా అవలీలగా వదిలేస్తానేమో కానీ మీరు చెప్పింది నేను చేస్తానని మాత్రం అనుకోమాకండి. అది ఎప్పటికీ జరగదు. బలవంతంగా నా చేత ఏ పని ఎవ్వరూ చేయించలేరు ఈ భూమి మీద. గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరు కూడా టార్చర్ అనే దాంట్లో ఎక్స్ట్రీమ్ మీరు ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళండి. నేను అంతకు మించిన ఎక్స్ట్రీమ్ చూస్తున్నా. నాకు 52 ఏళ్ళు. ఈ 52 ఏళ్ల నా జీవిత కాలంలో ఇంతకు మించిన ఎక్స్ట్రీమ్ లైఫ్ నేను చూస్తున్నా. అంతకు మించి మీరు ఎక్స్ట్రీమ్ ఏమి వెళ్ళారు. మా అబ్బాయి అన్న బాధపడతాడు అనుకుంటున్నారేమో. మా అబ్బాయి కూడా ఏం బాధపడ్డు. మగపిల్లాడు ఏంట్రా బాధపడేది? అంటే తన తల్లిని పెట్టారని చెప్పి బాధ ఉంటుంది, ఉండదని అంటలా. అందులో నిజానిజాలు వాడికి తెలుసు కదా. ఒక చిన్న లైన్ని మీరు తిప్పుకుంటూ మా పిల్లల్ని శాపనార్థాలు పెడుతూ మా అబ్బాయి దాకా మీరు వస్తే నేను చూసి పోతే పోనీలే, మా అబ్బాయి మీద శాపనార్థాలు, మా అబ్బాయికి చావు కీళ్లు మీరు కోరుకుంటే పోతే పోనీలే అని ఊరుకుంటే నేను ఊరుకోవాలి. జగన్మోహన్ రెడ్డి సంతానాన్ని అంటే మీకు పొడుచుకొచ్చి ఇష్టం వచ్చినట్టు పోస్టులు వేస్తారు. ఇది అసలు ఒరిజినల్ ట్విట్. లైట్ వెలుతురులో కనపట్టలేదండి. ఇదిగోండి. నేను చదువుతాను. తిరుమల లడ్డు గురించి ఒక వీడియో పెడితే, ఒక న్యూస్ క్లిప్పింగ్ పెడితే దాంట్లోకి వచ్చి ఎవడు వాడు పింక్ లిప్స్ అంటూ లోకేష్ బాబుది మార్క్స్ చేసిన డిపి పెట్టుకుని వచ్చి వాడు అంటాడు, రోజు ఇదే ఫేక్ న్యూస్ వేస్తావే లేకిదానా, కర్మ విల్ రిటర్న్ యూ యువర్ సన్ వెరీ సూన్ అంట. కర్మ నా కొడుక్కి రిటర్న్ అవుతుందా? కర్మ విల్ అంటే నేను తప్పు చేస్తే నా బిడ్డకి ఆ కర్మ వస్తుందని చెప్పేవారు అబ్బాయి. నువ్వు అబ్బాయివో అమ్మాయివో కూడా తెలియదు, సారీ టు సే. మా లోకేష్ బాబు ఫోటో పెట్టుకున్నావు కాబట్టి అబ్బాయి కింద కన్సిడర్ చేస్తాను. నేను తేడా కింద నేను కన్సిడర్ చేయలేను. పింక్ లిప్స్ నీకు చెప్తున్నా విను. ఏంటది? కర్మ విల్ రిటర్న్ టు యువర్ సన్ వెరీ సూన్. ఓకే, ఐ యాక్సెప్ట్. నేను తప్పు చేస్తే కర్మ విల్ రిటర్న్ సూన్. కానీ దీనికి కౌంటర్ నేనేమిచ్చాను? ఏమో వైఎస్ జగన్ కూతుళ్ళు పోతారేమో పాపం తగిలి అన్నా. జగన్మోహన్ రెడ్డి పాపం చేయకపోతే కూతుళ్ళ దాకా వెళ్ళదుగా. మీకు భయమా? మా జగన్మోహన్ రెడ్డి బొచ్చడు బోళ్ళు పాపం చేసేస్తాడు, మా కూతుళ్ళు ఆయన కూతుళ్ళు ఏమైపోతారోనని మీకు భయమా? ఎందుకు రాబోయ్ అంత భయం? ఎందుకు అంత వణికిపోతున్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి పాపాత్ముడు అని మీరు ఒప్పేసుకున్నారా? పాపం చేస్తేనే కదా అతనికి తగిలిద్దని చెప్పినా నేను. పాపం చేయకపోతే తగులుద్దని చెప్పలేదా నేను? నేను చెప్పిందేంటి? ఏమో వైఎస్ జగన్ కూతుళ్ళు పోతారేమో పాపం తగిలి. పాపం చేయకపోతే తగలదు కదా, పాపం చేస్తేనే కదా తగులుద్ది. అంటే మా అన్న పాపాల పుట్ట. 7 కొండల తిరుమలేసిన కొండ మీద తీరని పాపాలు చేశాడు. 60 లక్షల లీటర్ల కెమికల్ నెయ్యి ఇచ్చాడు. 20 కోట్ల లడ్డూల్ని తయారు చేసి కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేశాడు అని మీ అందరూ ఒప్పుకుంటున్నట్టే కదా.
కానీ ఏమండి మీరు ఎవరో పెట్టారు పింక్ లిప్స్ అంటే కొజ్జానేగా అని. వాడు కొజ్జా అయి ఉండొచ్చండి, కానీ మా లోకేష్ బాబు ఫోటో పెట్టాడు కాబట్టి నేను అడు మగాడి కింద జమేశానండి. నేను జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి పాపాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం ఒక సైకో నా కొడుకుని ఎక్స్ లో కూర్చోబెట్టారు. ఎక్స్ లో కూర్చోబెట్టి ఈ రకంగా తప్పుడు నెరేటివ్ తీసుకెళ్తూ ప్రజల మధ్యకి నేను బిఆర్ నాయుడు గారు అన్నట్టు ఒక వీడియో కాళ్ళు అంట. ఏమో నేను అనగలను, నా స్థాయి తగ్గించుకోలేదు కాబట్టి నేను మాట్లాడలేకపోతున్నాను. ఏమో భారతీరెడ్డి గారు అండ్ ఎక్స్ ఏమో ఎవరికి తెలుసు. ఎవరికి తెలుసు చెప్పండి. కాకపోతే నేను నా స్థాయి తగ్గించుకోను, మీలాగా దిగజారి నేను మాట్లాడను. అర్థమవుతుందా? తప్పుడు పనులు చేసిన జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్కి అంత దమ్ము ఉంటే ఏ తప్పు చేయని నేను నాకెంత ఉండాలి? ఎవడో ఊరు పేరు తెలియని వాడు మాట్లాడుతున్నాడని చెప్పి నేను కన్నీళ్లు పెట్టుకుంటా కూర్చుంటాను అనుకున్నారా? నా కుటుంబం అంతా ఎందుకులేమ్మా రేణుకా ఈ రాజకీయాలు అంటారనుకున్నారా? నేను చెప్తున్నాను కదా అబ్బాయి, అస్సలు మీరు ఏమన్నా చేయండి, అస్సలు ఆ ఎక్స్ట్రీమ్ స్థాయి మీరు దాటలేరు. నాకు తెలుసు. మీరంతా ప్లాన్ ప్రకారంగానే నా జీవితాన్ని బజార్కి తీసుకొచ్చారని నాకు తెలుసు, అర్థమవుతోంది. నేను మొన్నే చెప్పా, తెనాల్లో ఒక సెంట్రల్ మినిస్టర్ గారు ఉన్నారు, ఒక స్టేట్ మినిస్టర్ గారు ఉన్నారు, ఒక ఎమ్మెల్సీ గారు ఉన్నారు. ఇంతమంది ఉన్న తెనాల్లోనే నన్ను ఇంత టార్చర్ పెడుతున్నారు అంటే పాపం రాష్ట్రంలో సామాన్య మహిళ పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి సామాన్యుల్ని ఎంత కాల్చుకు తింటున్నాడు? హలో, ఎవరండి మీరు? ముందు ఫేక్ అకౌంట్ల నుంచి మంచి అకౌంట్ల రండి, అప్పుడు మాట్లాడుకుందాం. నోరు జారకండి మేడం. ఎవరు నోరు జారారు? ఎవరి మీద నోరు జారారు? మా కుటుంబాల దాకా, మా పిల్లల దాకా వస్తే మీ కుటుంబాల దాకా మేము రాలేమా? మాకు నడక రాదా? మాకు నడకొచ్చు, మేము నడవగలం. మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకోవాలి. వెళ్ళి పిచ్చి పోస్టులు పెడుతున్నా ఎక్స్ లో ఒకడు ఉన్నాడు, వాడిని అడగండి. అసలు రాజకీయాలకి నా కొడుకు ఏమన్నా సంబంధం ఉందరా అబ్బాయి? అసలు నాతో పోట్లాడండి. మా అబ్బాయిని ఎందుకు అంటే, మా అబ్బాయి నా గురించి కూడా పెడితే మా అబ్బాయిని అడ్డం పెట్టుకోకుండా కూడా జనం నమ్మలేరని చెప్పేసి మీకు అర్థమైంది చూడండి. అబ్బాబాబాబా అంటే మీరు ఏం చెప్పినా కూడా పబ్లిక్ నమ్మదు. దాంట్లో మా అబ్బాయి ఫోటో అడ్డం పెట్టుకుంటేనే పబ్లిక్ నమ్ముద్దని భయంతో తీసుకొచ్చి మా అబ్బాయి ఫోటో పెట్టారు. అంతే కదా? ఇంత రోతగా చేస్తున్నారే. ఆ పోస్టులు ఎవడేశాడో వాళ్ళ అమ్మకి చూపించరా బాబు, నువ్వు తీసుకెళ్ళి, లేదా మీ భార్యకి చూపించు, యాక్సెప్ట్ చేస్తుందేమో చూద్దాం. నీ తల్లినో చెల్లినో ఇదే విధంగా పెడితే నీకు తెలిసి వస్తుంది. కానీ మా సంస్కారం అది కాదు, మేము దాన్ని ఎంకరేజ్ చేయం. నిన్న ఎవరో నా అకౌంట్లో, నా ఎఫ్బీలో నాకు సపోర్ట్గా వచ్చి తెనాల అజయ్ నీలిగాడిని వేసుకున్నారు, బండ బూతులు తిట్టడం మొదలుపెట్టారు. కానీ నేను చెప్పా వాళ్ళు నోరు జారినా మనం నోరు జారద్దు, మన సంస్కారంగానే ఉందాం, మనం బూతులు మాట్లాడద్దు. వాడు నా గురించి చండాలంగా ఇప్పుడు కాదు, వాడికి బైండ్ ఓవర్ కూడా రాయించడం జరిగింది ఒకప్పుడు, అయినా కూడా నోరు జారద్దని చెప్పింది నేను. అసలు ఎప్పుడు పిల్లల్ని తీసుకురాను, ఎప్పుడు భారతీ రెడ్డి గురించి నేను అన్నానని చెప్పి తీసుకురండి. మీరు నన్ను లంజలు పూస్తూ ఉంటే, ఎవడెవడితో లింకులు కట్టి మాట్లాడుతూ ఉంటే
మేము ఊరుకోవాలి. పచ్చి బూతులు మాట్లాడుతుంటే నేను ఊరుకోవాలి. ఎందుకు ఊరుకోవాలి? అవును, నన్నంటే నేను భారతీ రెడ్డినే అంటా. ఎందుకంటే మీరు అందరూ ఫేక్ గాళ్ళు, మీరు ఎక్కడ ఉంటారో తెలియదు. మీరు ఉంటే పలానా దగ్గర ఉన్నారంటే నేను మీ ఇంటికి వచ్చి మీ అమ్మని నాన్ని అడుగుతాను, లేకపోతే నీ పెళ్ళాం పిల్లల్ని అడుగుతాను ఏంట్రా ఇది అని. మీ పెళ్ళాం పిల్లల్ని అడుగుతాను నేను, ఏంటమ్మా ఇది, ఎందుకు జరిగిందమ్మా ఇది అని అడుగుతాను నేను. కానీ మీ అన్ని ఫేక్ అకౌంట్సే, మీ అన్ని ఫేక్ అకౌంట్సే. నేను ఎక్కడికి వచ్చి అడగాలి? అంటే మీరు అన్నారు కదా అని చెప్పి అయ్యో నన్ను అన్నారని నేను గుండెలు బతుకుని ఇంట్లో కూర్చోనా? నా క్యారెక్టర్ అని కాదబ్బా. నేను గుండెలు బాదుకుంటా కూర్చోను. నన్ను అన్న వాళ్ళే నాకు ప్రశ్నించడం అలవాటు. మరి మీరు ఒరిజినల్ అకౌంట్స్ వస్తే నేను మిమ్మల్ని అడుగుతాను. నేను భారతీ రెడ్డిని అనను, జగన్మోహన్ రెడ్డి పిల్లల్ని అనను, అనాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఇప్పుడు మీరు నన్ను అంటున్నారు అంటే మీకు నాకు ఏమైనా పొలం గట్టుల తగాదాలు ఉన్నాయా? లేకపోతే మీరు నేను ఏమైనా బంధువులమా? లేకపోతే మీరు మీకు నాకు ఏమైనా ఆస్తుల తగాదాలు ఉన్నాయా? గట్లు తెగొట్టుకునే తగాదాలు ఏమైనా ఉన్నాయా? లేదే. మీరు నన్ను ఈ రకంగా బజారుకి తీసుకొస్తుంది ఆ జగన్మోహన్ రెడ్డి కోసం. సో మీరు ఫేక్ అకౌంట్స్ వస్తున్నారు కాబట్టి నేననేదాన్ని తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి అండ్ ఫ్యామిలీనే అంటాను. నా ఫ్యామిలీని అంటే నేను జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీనే అంటా. నేను అనకూడదు అనుకున్నప్పుడు ఇది అనమాకండి. ఎందుకనాలి? మీరు నా వాయిస్ని ఆపలేరు, ఖచ్చితంగా ఆపలేరు. మీరు ఇంతకన్నా పెట్టుకోండి అబ్బా, పెట్టుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి, ఏం పర్లా పెట్టుకోండి. మీ పిరికితనం నాకు అర్థమైపోయింది. ఎందుకంటే మా అబ్బాయి ఫోటో పెట్టుకోకపోతే జగన్ నంబర్ అనేది మీకు అర్థమైపోయింది. సో మా అబ్బాయి ఫోటో పెట్టుకున్నారు. మా అబ్బాయి పత్రికా ప్రకటన ఇచ్చాడంట. ఒకడెవడో వచ్చి చెప్తాడు మా అబ్బాయి చేత ప్రెస్ మీట్లు పెట్టించాలంట. మా అబ్బాయి చేత ఎందుకు పెట్టించాలో చెప్పు నాన్న. ప్రెస్ మీట్లు అసలు మా అబ్బాయికి ఏం సంబంధం ఉంది ఇంట్లో? మీరంటే మీరు చెప్పింది ప్రజలు నమ్మరు కాబట్టి మా అబ్బాయి ఫోటో అడ్డం పెట్టుకున్నారు. కానీ నేను చెప్పింది నా ప్రజలు నమ్ముతారు కాబట్టి నేను మా అబ్బాయి చేత ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం నాకు లేదు. నేను చెప్తున్న ప్రతి మాట నిజమే కాబట్టి ప్రెస్ మీట్ల దాకా మా అబ్బాయిని తీసుకురావాల్సిన అవసరం నాకు లేదు. మా అబ్బాయిని నేను ఎందుకు తీసుకురావాలి? అసలు వాడికి రాజకీయాలకి ఏంటి సంబంధం? మీరు అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి నమ్మడానికి మా అబ్బాయిని ఏమో ఫేమో వాడుకుంటున్నారు. నేను అబద్ధాలు చెప్పట్లేదు కదా, నేను ఎవరి పేర్లు వాడుకోవట్లేదు కదా, నేను అడ్డం పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు మా అబ్బాయిని తీసుకొచ్చి ఫ్రేమ్ చేయాల్సిన అవసరం నాకు లేదు కదా, ప్రెస్ మీట్లు ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు కదా, నమ్మించుకోవాల్సిన అవసరం నాకు లేదు కదా. రెండే ట్వీట్స్ తిప్పుతున్నారు. ఏంటంటే భారతీయ సిమెంట్ లో బూడిద కలిపారని పెనాల్టీ కట్టిన భారతీ రెడ్డి గారు కదా, పెనాల్టీలు కట్టలేదా? మీరు హెరిటేజ్ మీద వేయొచ్చు, మీరు మాత్రం నోరు టక 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 మీకు అబద్ధాలు పలుకుతాయి. మీకేమో అబద్ధాలు చెప్తూ ఉంటారు. అందరి మీద ఎంత అవలీలగా అబద్ధం ఆడతారంటే, ఇందాక ఏదో డాన్స్ అండి, నిన్నేదో గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరో లేడీ డాన్స్ వేస్తే రేణుకా జెట్టి నువ్వేనా అని పెడితే, కాదు సారీ బై మిస్టేకన్ భారతీ రెడ్డి అనుకుంటా మర్చిపోయారని పెడితే, దాన్ని కూడా నేనేదో భువనమ్మ గారి పేరు పెట్టానని చెప్పి తీసుకొచ్చి నాకంట నేను నిరుత్సాహంతో భువనమ్మ గారి పేరు పెట్టానంట. నాకేం పనయ్యా మా భువనమ్మ పేరు పెట్టుకోవడానికి? మీరే చెప్తే ప్రజలు నమ్మేస్తారా? చెప్పండి. అంటే భూమా కరుణాకర్ రెడ్డి గారు ఒక తెనాలి లెటర్ అని చెప్పి తీసుకొచ్చి నమ్మితే ప్రజలు నమ్మేశారు. నా ఫోటో తీసుకొచ్చి పెడితే ప్రజలు నమ్మేశారు అనుకుంటున్నారా? చెప్పు తీసి కొడతారు ప్రజలు ఈసారి ఓట్లు అడగడానికి వెళ్తే. ఒక ఆడపిల్లకే మర్యాద ఇవ్వట్లేదు మీరు, రేపొద్దున మా పరిస్థితి ఏంట్రా బాబు అని చెప్పి మా పరిస్థితి అయినా ఇంతే బజారుకి లాగుతారు కదా. ఇంత పలుకుబడి ఉండి ఇంత ఉండి
మా నాన్న పేరు కూడా తీసుకొచ్చి పెడుతున్నారు, మా నాన్నగారి పేరు నేను ఏదో పాడు చేస్తున్నానని. మీకెందుకు అంత దిగులు? మీరేం బాధపడమాకండి. మా నాన్నగారి పరువు నేను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. నిజంగా చెప్తున్నా, మీరెవరో ఓపెన్గా వస్తే, తెనాల్లోకి వస్తే మాట్లాడుకుందాం. అంతేగాని సోషల్ మీడియాలో ఊరు పేరు తెలియని వాడు నా కొడుకు ఫోటోని అడ్డం పెట్టుకుని వాడు చెప్పే మాటల్ని నిజాయితీగా వాడి ఫోటో కూడా పెట్టుకుని చెప్పుకోలేని వాడు చెప్పిన మాటలు ప్రజలు నమ్ముతారా? దాని గురించి నేను ఎంతసేపు నేను మాట్లాడాలా? అవసరమా నాకు? చెప్పండి. సో వ్యవహారం మీద వెళ్తే బాగుంటుంది. ఆడపిల్లల జీవితాల మీద బతుకుల మీద వెళ్తే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డికే తగులుతుంది ఆ పాపం. జగన్మోహన్ రెడ్డికి తగిలి మరి ఆయన పిల్లలకే తగులుతుంది. మరి ఆలోచించుకోండి మీరు చేసే పనులు. మీరు చేసింది ఏదైనా రిఫ్లెక్ట్ జగన్మోహన్ రెడ్డి అవుతుంది. అయ్యా మీ ఇష్టం. సో ఆడపిల్లలు జాగ్రత్త, జగన్మోహన్ రెడ్డి అండ్ కో నుంచి జాగ్రత్త. ఆడపిల్లలకి భద్రత లేదు జగన్మోహన్ రెడ్డి పార్టీ వల్ల, జగన్మోహన్ రెడ్డి వల్ల. మీ ఇష్టం చెప్తున్నా. ఏంటో నేనేదో వింటున్నా, ప్రజల్లోకి వస్తాడంట, పాదయాత్రల రూపంలో వస్తాడంట, మళ్ళీ ముద్దులు పెడతాడు, రుద్దులు రుద్దుతాడు. మీ ఇష్టం చెప్తున్నా. ఈసారి గోతులే అందరికీ. మీకెంత పౌరుషం ఉంటుందో ఎదుటాళ్ళకు కూడా అంతే పౌరుషం ఉంటుంది, అంతే పౌరుషం ఉంటుంది. మీరు చేసినట్టు కూడా మేము కూడా ఫేక్ అకౌంట్లు మొదలుపెట్టి రన్ చేస్తే ఏ స్థాయిలో ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి. కానీ మేమంతా దిగజారలేదు, మేము దిగజారం కూడా, అవసరం లేదు కూడా, అస్సలు అవసరం లేదు. ఎందుకంటే మా నారా చంద్రబాబు నాయుడు గారు నేర్పించిన డిసిప్లిన్, మా లోకేష్ గారు నేర్పించిన సాహసం మాకు అణువణువున ఇంకిపోయి ఉంది. మేము డెఫినెట్గా మా పార్టీ కోసం కష్టపడతాం. ఏదేదో తప్పుడు ప్రచారాలు తీసుకెళ్లాలనుకుంటే అది మీకు కలే అవుతుంది తప్ప మీరు మాత్రం సాధించలేరు. పెట్టుకోండి, ఇంత కాదు ఇంకా పెట్టుకోండబ్బా, పెట్టుకోండి. ఏంటంట ఇప్పుడు మా పోస్టుల కింద ఇంత లైన్ కామెంట్స్ ఉంటాయి, అన్నీ బూతులే. ఒక్కొక్కటి చదువుకుంటూ వెళ్తే అసహ్యంగా ఉంటుంది. అలాంటి అసహ్యాన్ని తీసుకొచ్చి పోస్టుల రూపంలో పెడుతున్నారు, అంతే కదా. దీనికి దానికి పెద్ద తేడా ఏముంది? ఇంక కొత్తగా ఫరక్ పడేది ఏముంది? ఫరక్ పడేది ఏముంది చెప్పండి? కింద ఆల్రెడీ బూతుల రూపంలో నువ్వు అట్లా, నువ్వు ఇట్లా, నువ్వు అద్ది, నువ్వు ఇద్ది. నా స్థాయి తగ్గించుకుని నేను వాటి గురించి నేను మాట్లాడలేను, కానీ చెప్తున్నాను. అసలు వాటిని కొంచెం మిక్స్ అండ్ మ్యాచ్ చేసి ఇంకేదేదో చేసి చూపిస్తున్నారు. చూపించండి, మీ ఇష్టం, చేసుకోండి, ఎంజాయ్. కానీ ఆడపిల్లగా మాత్రం చెప్తున్నా, వైసీపీ పార్టీ అనేది ఒక విధ్వంసమైన పార్టీ. వైసీపీ పార్టీ అనేది ఒక సైకోయిజం ఉన్న పార్టీ. వైసీపీ పార్టీ అనేది ఎదుటి మనుషుల వినాశనాన్ని కోరుకుంటున్న పార్టీ. వైసీపీ పార్టీ అనేది ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని దిగమింగే పార్టీ. గుర్తు పెట్టుకోండి ప్రజలారా, నేను చెప్తున్నా. ఒక ఆడపిల్లనే ఇంత హింస పెడుతున్నారు అంటే సామాన్య ఆడపిల్ల అయితే ఈ పాటికి ఎక్కడ ఉండేదో ఆలోచించుకోండి. తన బిడ్డ ఫోటో పెట్టారంటే నిజంగా నేను ఇవన్నీ ఎప్పుడో ఇంతకు మించి ఎక్స్ట్రీమ్లో ఉన్నాను కాబట్టి నా గుండె బండ కాబట్టి పెద్ద నాకేం అనిపించలేదు. రియలీ ఐ డోంట్ ఫెల్ట్ ఎనీ బ్యాడ్. నాకు ఇది పెద్ద నేను లైఫ్ తీసుకున్నాను. కానీ పాపం అమాయకులైన ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ హెరాస్మెంట్ తట్టుకునే ఏమైపోయే వాళ్ళ జీవితాలు ఏమైపోయాయి? వాళ్ళకు సహకరిస్తున్న కొంతమంది గురించి కూడా నేను చెప్తున్నాను. వాళ్ళకి సహకరిస్తున్న కొంతమంది గురించి కూడా నేను చెప్తున్నాను. వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ పబ్బం గడుపుకోవటం కోసం ఎంతకైనా తగ్గించే బ్యాచ్ అయిపోయింది. మీరు మీ అవసరాల కోసం కుటుంబాలతో ఆడుకుంటే ఆ పాపం మీ పెళ్ళాం పిల్లలకి, మీ తల్లులకి, తండ్రులకి, మీ తోడబుట్టిన వాళ్ళకి
ఖచ్చితంగా మీరు ఎవరి కోసమైతే చేస్తున్నారో ఆ నాయకుడికే తగులుతాయి, ఆ నాయకుడి సంతానానికే తగులుతుంది. ఆ నాయకుడికి అధికారం పిచ్చి ఉండొచ్చు, కానీ కర్మ ఎవరిని వదిలిపెట్టదు, కర్మ తిరిగి ఇస్తుంది. మీరు నన్ననంగానే, నా బిడ్డననంగానే నేను మిమ్మల్ని అననంత మాత్రం నా కర్మ మీకు రాదని కాదు అర్థం. అక్కడ డెఫినెట్గా మీకు కూడా వస్తుంది, ఆ కర్మ రిటర్న్ అవుతుంది. నేను అనకపోయి ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి కూతుళ్ళు అని నేను ప్రస్తావించకపోయినా ఏమైనా ఆగుతుందా? లేదా ప్రస్తావించినంత మాత్రాన్ని ఏమైనా పరిగెత్తుకుంటూ వస్తుందా? నేను మొన్నే చెప్పాను మీకు, ఏ బిడ్డైనా సరే తల్లి గర్భాన 9 నెలలు ఉంటేనే బయటకు వస్తుంది, లేదంటే సృష్టి లేదు అని. తల్లి గర్భాన 9 నెలలు భారతీరెడ్డే కదా అని నెలకి రాదు. ఏ బిడ్డైనా సరే, భారతీరెడ్డి అయినా, ఏ రెడ్డి అయినా, ఏ ఎడ్డి రెడ్డి అయినా కానీ 9 నెలల పురుడు పోసుకున్నాకే వస్తుంది, ప్రాణం పోసుకున్నాకే బయటకు వస్తుంది. అప్పుడు నన్ను కొడితే నాకు ఎంత నొప్పి పుడుతుందో భారతీరెడ్డి కొట్టినా అంతే నొప్పి పుడుతుంది. నన్నంటే, నా కొడుకునంటే నాకు ఎంత నొప్పి పుడుతుందో భారతీరెడ్డిని, భారతీరెడ్డి కూతుర్ని అన్నా కూడా అంతే నొప్పి ఉంటుంది. సో దీనివల్ల మీకు అర్థమైంది ఏంటంటే, ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరమో ఆ ఇంటికి ఇల్లు అంతే దూరం. నా కొడుకునన్నా కూడా ఈ చెంప కొడితే సరే ఈ చెంపను కూడా కొట్టండి అని చూపించే అంత గాంధీవాదినైతే నేను కాదు. ఈ చెంపను కొడితే ఫాట్మన్ తిరిగి చెంపకి 2 దెబ్బలు ఎక్కువ కలిపి కొట్టే దాన్ని నేను. సో గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి చేసిన స్కాముల మీద మాట్లాడాలంటే మాట్లాడదాం, పబ్లిక్గా డిబేట్లు పెట్టండి. వీఆర్ రెడీ టు టాక్ విత్ ఎవిడెన్స్. అంతేగాని స్కాములు చేస్తాము, మేము స్కాముల గురించి మీరు మాట్లాడితే మాత్రం మిమ్మల్ని తొక్కుతాము, మీ పరువుతో అట్లా ఆడతాము అంటే మాత్రం కుదరదు. మాట్లాడటం అలవాటు చేసుకోండి, మాట్లాడటం నేర్చుకోండి. సబ్జెక్ట్ లేకపోతే తెచ్చుకోండి, నేర్చుకోండి. కల్తీ లడ్డు అనేది నిజం. మొన్న ఎవరో నేను తిరుమలలో కల్తీ లడ్డు స్కామ్ అనేది జుజుబి అనిపిస్తుంది నిజంగా నాకు. అసలు చాలా చిన్న స్కామ్ అది, 250 కోట్ల రూపాయల స్కామ్. నాకెందుకో దేవుడి నగలు మణిమాణిక్యాల మీద అసలు జగన్మోహన్ రెడ్డి కన్ను పడకుండా ఉందా అనేది నాకు భయం ఉంది లోపల, నిజంగా భయం ఉంది. అందుకే నేను బాబు గారిని ట్యాగ్ చేసి ఒక పోస్ట్ వేశాను. నారా చంద్రబాబు నాయుడు గారికి నా విన్నపం కూడా తెలియజేస్తున్నా ఇప్పుడు ఈ సందర్భంగా. నారా చంద్రబాబు నాయుడు గారికి నా విన్నపం ఏంటంటే, లడ్డూ స్కామ్ అనేది చాలా జుజుబి అనేది నా ఆలోచన. సో ఇంకా పెద్ద స్కామ్ ఏదో తిరుమల కొండ మీద ఉండుంటుంది, విజిలెన్స్ వారి చేత కానీ, లేదా ఇంకేదన్నా ఇంటెలిజెన్స్ వాళ్ళ చేత కానీ, ఇంకేదన్నా ఇన్స్పెక్షన్ చేయించి ముందు స్వామివారి నగలన్నీ సురక్షితంగా ఉన్నాయా, లేదా స్వామి వారి సంపద మొత్తం సురక్షితంగా ఉందా అనేది ఇన్స్పెక్షన్ జరగాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను, నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వాడుకోవడం కోసం కాదేది అనర్హం అన్నట్టు ఉద్యోగస్తుల మట్టి ఖర్చుల కోసం దాచుకున్న డబ్బునే వాడుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 5,000 రూపాయలు ఒక్కొక్క ఉద్యోగస్తుడు దాచుకుంటే ఆ బ్యాంకు ఖాతాల నుంచి కూడా ఆ డబ్బుని ఖాళీ చేసిన వాడు ఎవడైనా ఉన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి. సో స్వామివారి నగల్ని వదిలాడంటే నాకు నమ్మే విధంగా లేదు. ఒక భక్తురాలిగా, ఒక సివిలియన్గా నేను కోరుకుంటున్నాను, తిరుమల కొండని ఇన్స్పెక్షన్ చేయించండి, నగలన్నీ భద్రంగా ఉన్నాయా లేదా ఒక్కసారి పరీక్షించండి. నేను ఈ పోస్ట్ వేస్తే ఒక మహానుభావుడు వచ్చి కులాల మీద కుంపటి పెడుతున్నానన్నారు. అందులో కులాలు ఏమున్నాయ్యా? అందులో కులాలు ఏమున్నాయి చెప్పండి? అసలు కులాలకి సంబంధం ఏంటి దాంట్లో? కులాల కుంపట్లు అని భారీ డైలాగ్ వేశారు. అండ్ పోతే ఇంకొకటి, పొద్దున ఏదో నేను ఒక పోస్ట్ వేశానండి, అది ఏంటి అంటే ఆడవాళ్ళని వేసల్ని చేశారు అని వేశాను. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఆడవాళ్ళని ఎంత హీనంగా చూస్తాడు. తల్లి చెల్లిని, ప్రజల్ని, అమరావతి మహిళల్ని, ఎవరినైనా సరే నా భేదం లేకుండా ఎంత నీచంగా, ఎంత ఏహ్యంగా, ఎంత అసహ్యంగా పోలుస్తాడు అనేది నాకు తెలుసు. కాబట్టి ఎందుకంటే అదే అమరావతి పాదయాత్రలో నేను కూడా ఒక సమిధను కాబట్టి
అదే లాఠీ దెబ్బలు నేను తిన్నాను కాబట్టి, అదే కేసులు నేను కూడా పెట్టించుకున్నాను కాబట్టి, నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. నేను తల్లిని వేసి అనలేదా? తల్లి రాజశేఖర్ రెడ్డి కూతురైనా రాజశేఖర్ రెడ్డి గారికి కన్నారా అని అడగలేదా వైసీపీ సమూహాలు? చెల్లిని వేసం చేయలేదా? పంచి ప్రభాకర్ చేత ఇష్టం వచ్చినట్టు మాట్లాడించి, వేశ్య అనే పదం మీకు నొప్పిగా ఉంటే ఆ వేశ్య అనిపించుకుంటున్న ఆడదానికి ఎంత బాధగా ఉంటుంది. ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఒక తల్లి కన్నా బిడ్డ ఎవరైనా సరే ఇది నిజమే కదా అని చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తున్నాను నేను. తల్లిని చెల్లిని చేయలేదా? అమరావతి రాజధాని చుట్టూ వేశ్యలున్నారని అనిపించలేదా? రాజధాని కాదు, అది వేశ్యల రాజధాని అని అనిపించలేదా? నేను అన్న దాంట్లో తప్పు ఏముంది? నేను తప్పుగా ఏం మాట్లాడాను, తప్పుగా ఏం అన్నానని ఏం పోస్ట్ చేశానని మాట్లాడారు? తోటి నాయకుల్ని, తోటి పార్టీలో ఉన్న నాయకురాల్ని వేషం చేయలేదా? తోటి పార్టీలోని కార్యకర్త, నాలాంటి కార్యకర్తల్ని రోజుకొకళ్ళని వేశ్య 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 అంటున్నారు. ఒక్క వ్యక్తితో అంటగడితే అది వేశ్య అవుతుంది రా వెదవల్లారా. నేను ఈ పోస్ట్ ఏదో తప్పుడుతనంగా వేశారని చెప్పి పొద్దున్న నుంచి చాలా మంది తల్లిని చెల్లిని అంది చేతులు పిసుక్కుంటూ పోలీసులు ట్యాగులు చేస్తున్నారు. ట్యాగుల మీద ట్యాగులు చేస్తున్నారు. మరి ట్యాగ్ చేసేటప్పుడు పంచి ప్రభాకర్ గారిని చెయ్యాలి, విజయమ్మని అన్న వాళ్ళని కూడా చేయాలి కదరా బాబు. ఎందుకు తట్టట్లేదు మీకు? ఎందుకు తట్టట్లేదు మీకు? వీళ్ళన్న వాళ్ళని ఎందుకు వదిలేస్తున్నారు? పంచి ప్రభాకర్ ఎందుకు వదిలేస్తున్నారు? ప్రశ్నిస్తున్న నన్ను ఎందుకు బజార్కి లాగుతున్నారు? అంటే పంచి ప్రభాకర్ మీరు ఎలా మాట్లాడమంటే అలా మాట్లాడుతున్నాడు కాబట్టా? మేమేమో మీకు వ్యతిరేకంగా మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టా? మీకు మేమేసే ప్రశ్నలకి సమాధానాలు లేవు కాబట్టి మమ్మల్ని బజారు వాళ్ళని చేస్తారా? పంచి ప్రభాకర్ని ప్రశ్నించండి. పంచి ప్రభాకర్ని అరెస్ట్ చేయాలని చెప్పి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయండి. అమెరికాలో ఉన్నాడు కదా పంచి ప్రభాకర్, తీసుకురావయ్యా నా మీద పోస్టులు వేసిన పెద్ద మనిషి. జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ పొంగి పొర్లిపోతుంది కదా. ప్రేమ పొంగి పొర్లిపోతున్నప్పుడు మీరు వాళ్ళనన్న వాళ్ళని తీసుకొచ్చి శిక్ష వేసుంటే ఇవాళ నేను ఈ పోస్ట్ వేయకపోదును కదా. అందరినీ వేసలు చేసి ఒక్క భారతిరెడ్డి గారే పవిత్రమైన మహిళగా మిగిలిపోద్దా? అంటే కొంపదీసి రేపు ఈ వారి నుంచి భారతిరెడ్డి గారిని పూజించమని చెప్తారా ఏంటి? ఈవిడొక్కటే పతివ్రత, ఈవిడిని పూజించండి అని చెప్తారా ఏంటి? పూలు పళ్ళు తీసుకొస్తాం చెప్పండి. ఒక ఫేక్ అకౌంట్ నుంచి వేసిన దాన్ని నాకు ఫరక్ పడదు, అస్సలు ఫరక్ పడదు. వేసుకోండి, ఇంతగా ఇంకా 10 ఇంతలు వేసుకోండి, ఏం పర్లా. ఇంకేం వేస్తారు? ఈ లేకుండా వేస్తారు అంతే కదా. ఈ లేకుండా వేస్తారు ఇంకా అంతే కదా. అవి లేకుండా ఎప్పుడోనే మా తెనాలు సలీం గడు మాట్లాడేశారు రా బాబు, మాట్లాడేశారు. కాకపోతే మీరు వేరే శరీరాలకి మా మొహాలు పెట్టి చూపిస్తారు ప్రపంచానికి అంతే కదా. ఇక అది లాస్ట్ ఎక్స్ట్రీమ్. ఇంకా అంతమించి ఇంకేం చేయలేరు. ఇంక మీరు చేయడానికి కూడా ఏం మిగలదు ఇక. కానీ నేనైతే చెప్తున్నా, పోయిన ఎలక్షన్స్ లో సలీం ఎట్లాంటాడో, సలీం ఏమేం మాట్లాడాడో, తెనాలి ఎలక్షన్ లో ఎంత ఇంపాక్ట్ అయిందో వైఎస్ఆర్సీపీ ఎక్స్ ఎమ్మెల్యే శివకుమార్ని అడిగి తెలుసుకోండి. అలాగే డెఫినెట్ గా ఈసారి ఎలక్షన్ కూడా నేను ఇదే చేస్తా. మీరు ఏదైతే చూపించారో వాటినన్నీ డిస్ప్లే చేసుకుంటూ వెళ్తాం. మీరు ఎంత చేస్తారో చేయండి, చేసుకోండి. మీకు మహిళ అనేవాళ్ళు ఓటేయకుండా ఉండేదాకా నేను వెళ్తూనే ఉంటా.
పోరాటం చేస్తూనే ఉంటా. ఎంత దూరమైనా వెళ్ళి, ఎందుకు నన్నేదో కాపాడండనో లేకపోతే నాకేదో చెయ్యండనో కాదు, మీలాంటి వాళ్ళని వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది చరిత్రలో నుంచి కనుమరుగైపోయే వరకు నా పోరాటం ఆగదు, ఖచ్చితంగా ఆగదు. ఎందుకంటే మహిళల కోసం నిలబడాలి అని చెప్పి ఏదో పోరాటాలు చేస్తారు, మహిళా కమిటీలు కావచ్చు, మహిళా మండల వాళ్ళు కావచ్చు. కానీ నేను యాజ్ ఎ ఉమెన్గా మహిళలకి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంత హానికరమో నాకు తెలుసు. కాబట్టి నేను డెఫినెట్గా ప్రతి మహిళకి నేను దీన్ని ఎడ్యుకేట్ చేసుకుంటానే తీసుకెళ్తా. తల్లికి బిడ్డకి తేడా తెలీదు. వాళ్ళు చెప్పే అబద్ధాలని నిజాలు చేయడానికి వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. వాళ్ళు చెప్పే అబద్ధాలని ప్రజలు నమ్మరు కాబట్టి దానికోసం పిల్లల్ని వాడతారు, తల్లుల్ని వాడతారు, ఎవరినైనా వాడతారు. ఒక తల్లి అసలు తల్లి ఫోటో కూడా తీసుకొచ్చి పెట్టినా ఆశ్చర్యం లేదండి, అస్సలు ఆశ్చర్యం లేదు. కర్మగాలి కానీ లేకపోతే అసలు షర్మిల గారికి కూడా తల్లి అట్లా చేసింది ఇట్లా చేసింది అని చెప్పి ఫోటోలు పెట్టి ఏమైనా చేయగలరు, ఏం మార్పులు చేయగలరు, అసలు ఇంకేమైనా చేయగలరు. ఎక్స్ట్రీమ్ వీళ్ళు అసలు. సో ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర పౌరులకి నా విన్నపం ఏంటంటే, మహిళలకి ముఖ్యంగా బీ అవేర్ ఆఫ్ విత్ వైఎస్ఆర్సీపీ బ్యాచ్. వైఎస్ఆర్సీపీ వాళ్ళని వెలివేయండి ప్లీజ్. బ్యాన్ వైఎస్ఆర్సీపీ. వైఎస్ఆర్సీపీని బ్యాన్ చేయండి. మహిళల కోసం, మన కోసం బ్యాన్ చేయండి, మన భవిష్యత్తు కోసం బ్యాన్ చేయండి. మహిళను అనే వాళ్ళని వీళ్ళు బతకనివ్వరు, ఒక భారతీరెడ్డి గారిని తప్ప. భారతీరెడ్డి గారే మహిళ. రేపొద్దున ఆమె కూడా గుడి కట్టి ఆమెను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి ఆమెకి పూజలు చేయండి, హారతలు పట్టండి అంటారయ్యా బాబు, మనకెందుకు ఈ దరిద్రం? సో నా పిల్లాన్ని అంటే, నా కుటుంబాన్ని అంటే నేను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సంతానాన్నే అంట. నన్ను అంటే నేను భారతీరెడ్డినే అంట. లాస్ట్గా క్లియర్ చేస్తున్నా. మహిళల పట్ల గౌరవం ఉంచండి అంటే మీకు చెప్పడం వేస్ట్ అని తెలుసు, అయినా కానీ చెప్తున్నా. ఎందుకంటే భారతదేశంలో మహిళలకు ఇచ్చే గౌరవాన్ని అన్ని దేశాలలోనూ పాటించడానికి చూసుకుంటారు, కాపీ కొట్టడానికి చూసుకుంటారు. కానీ బిఫోర్ జగన్, ఆఫ్టర్ జగన్ లాగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి మహిళ అనేది చాలా నీచంగా చూడబడుతోంది. అసహ్యంగా ఉమ్మేస్తున్నారు. నేషనల్ మీడియాలో కూడా ఉమ్మేస్తున్నారు. బిఫోర్ జగన్మోహన్ రెడ్డి, ఆఫ్టర్ జగన్మోహన్ రెడ్డి, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. మళ్ళీ ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇంకెక్కడ భూమండలం మీద కాదు కదా, అసలు చంద్రమండలంలో ఎక్కడ ఉండబోరు. సో బీ అవేర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ పార్టీ. నా గొంతు మాత్రం నేను వినిపిస్తూనే ఉంటాను, సబ్జెక్ట్ మీద మాట్లాడుతూనే ఉంటాను. ఇంకా ఏం కావాలంటే అది పెట్టుకోండి. స్పేసులు పెట్టుకుంటారా, ఇంకా రోత పోస్టులు పెట్టుకుంటారా, మీ ఇష్టం, దట్స్ యువర్ విష్. నేను భగవంతుడిని నమ్మేదాన్ని. నా ఇంట్లో అడుగడుగున దేవుడి విగ్రహాలే ఉంటాయి, అడుగడుగున దేవుడి విగ్రహాలే ఉంటాయి. కావాలంటే మీకు కౌంట్ చేసి కూడా చెప్పగలను నేను. అసలు అన్లిమిటెడ్ మా ఇంట్లో ఉండేది. వెంకటేశ్వర స్వామి అయితే అసలు అడుగడుక్కి ఉంటాయి. సో ప్రతిదీ ఆ దేవదేవుడు చూస్తాడు. కర్మ విల్ ఫాలోస్ ఆల్వేస్. ఇవాళ ఆ క్షణకాలం మీరు గెలవచ్చు, అది గెలుపని మీరు భ్రమపడవచ్చు, కానీ కర్మ ఇస్ దేర్. నేను తప్పు చేయనంత వరకు ఎవ్వరికీ భయపడను, తల దించను. నా నోటి నుంచి క్షమాపణ అనే పదం రాదు, రానే రాదు. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు, నేను తప్పు చేయనంత వరకు
నేను ఎవరికి తల వంచను. అండర్లైన్ దట్. ఇది నా నేచర్ అనుకోండి, నా పొగరు అనుకోండి, నా కొలెస్ట్రాల్ అనుకోండి, ఇంక ఏమైనా అనుకోండి. థ్యాంక్ యూ.